ముంబైలోని డిజిటల్ మీడియా ఏజెన్సీ మాంక్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ సహవ్యవస్థాపకుడు విరాజ్ సేథ్ ఇచ్చిన ఓ జాబ్ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే డూమ్ స్క్రోలర్స్ కోసం ఈ ఉద్యోగ ప్రకటన రూపొందించారు. ఈ ఆఫర్ ప్రకారం దరఖాస్తుదారులు రోజుకు కనీసం 6 గంటలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లను స్క్రోల్ చేస్తూ తాజా విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. కంటెంట్ క్రియేటర్ కల్చర్లో నిమగ్నమై కంటెంట్ క్రియేటర్ల గురించి తెలిసి ఉండాలని, హిందీ, ఇంగ్లీష్లో నైపుణ్యం, ఎక్సెల్ వాడకం తెలిసి ఉండాలని విరాజ్ తన లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఇది ఫుల్ టైం ఉద్యోగమని, జీతం వివరాలను మాత్రం వెల్లడించలేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన నెట్టింట్లో వైరల్గా మారింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను రోజుకు 19 గంటలు ఆన్లైన్లో ఉంటాను, నేను ఓవర్ క్వాలిఫైడా అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేయగా, గతంలో సోషల్ మీడియా వాడకం ప్రమాదకరమనేవారు, ఇప్పుడు అదే జాబ్ ఇస్తోందని మరికొందరు రాసుకొచ్చారు. స్క్రీన్ టైంకు ఇప్పుడు జీతం లభిస్తుందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియా వినియోగం పట్ల సమాజ దృక్పథంలో మార్పును సూచిస్తోంది. ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ గడిపేవారిని డూమ్ స్క్రోలర్ అని అంటారు. ముఖ్యంగా వారు స్క్రోల్ చేసే వాటిలో ప్రతికూల, ఆందోళన కలిగించే స్టోరీస్ ఉంటాయి. తర్వాతి కాలంలో ఆ పదానికి అర్థం మారింది. ఎక్కువ సమయం స్క్రీన్ చూసేవారిని ఎవరినైనా డూమ్ స్క్రోలర్గా పిలుస్తున్నారు. ఇక డిజిటల్ మీడియా ఏజెన్సీ మాంక్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుల్లో రణ్వీర్ అల్హాబాదియా కూడా ఉన్నారు. గతంలో ఒక హాస్య కార్యక్రమంలో అసముచిత ప్రశ్నలతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ జాబ్ ఆఫర్ డిజిటల్ యుగంలో కొత్త రకం ఉద్యోగ అవకాశాలను హైలైట్ చేస్తూ సోషల్ మీడియా ట్రెండులపై దృష్టి సారిస్తోంది.